సిట్టింగ్ ఎంపీగా రెండోసారి మళ్ళీ టికెట్ సంపాదించారు. ఈసారి ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు? మా మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరి తరఫున కూడా భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా మాకే సపోర్ట్ చేస్తాడని ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఓపెన్గా చెప్తున్నారు. పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను గెలుస్తాను. కేవలం ఒక 100 రోజుల ప్రభుత్వ పాలనలో వ్యతిరేకత వచ్చిన కాంగ్రెస్ పాలన విధానాలు ఇప్పుడు మళ్ళీ మీ ఎన్నికకు లేదా మీ విజయానికి దోహదం చేస్తామని అభిప్రాయంతో ఉన్నారు మీరు. ఇది మనం ఏదో కల్పితంతో చెప్పిన విషయం కాదు. వాళ్ళే డేట్ ఫిక్స్ పెట్టి మేము తేడి తెల్లం అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కూడా వాళ్ళు విశ్వాసం కోల్పోయారు. వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్ కడియం కావ్య కూడా పార్టీ నుంచి కేసీఆర్ ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రంలో ఒక పెద్ద దిక్కుగా వారం రోజులుగా మీ మీద కూడా ప్రచారం జరుగుతుంది. అంటే మీరు కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోతారు, ఎట్లాగ మీ మాతృ పార్టీ అది. ఆంధ్రపై నేను తెలంగాణలో గెలిచే ఫస్ట్ అభ్యర్థి రాబాయి. నేను 3 అభ్యర్థులు 3 పార్టీల నుంచి ఆల్రెడీ ఒక్కొక్కసారి ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు. నేను క్లియర్గా ఒకటే, ఈ 3 అభ్యర్థులు ది బెస్ట్ క్యాండిడేట్. నేను 3 కూడా అవుట్డేటెడ్ క్యాండిడేట్స్, 2 ఎక్స్పైరీ డేటెడ్ క్యాండిడేట్స్ వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరిని ఎట్లా ఎక్స్పైరీ క్యాండిడేట్స్ అంటారు మీరు? నేను చెప్తున్నా కదా, ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే కొత్త హామీలు ఏమైనా ఉన్నాయి? ఇంకా చేతులు జోడించుకొని విజ్ఞప్తి చేసేది అంటే కేవలం ఒక 100 రోజుల ప్రభుత్వ పాలనలో వ్యతిరేకత వచ్చిన కాంగ్రెస్ పాలన విధానాలు ఇప్పుడు మళ్ళీ మీ ఎన్నికకు లేదా మీ విజయానికి దోహదం చేస్తామని అభిప్రాయంతో ఉన్నారు మీరు. అదే 100%. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఎమ్మెల్యే ఎలక్షన్ బిఫోర్ రేవంత్ రెడ్డి గారి ఒక డేటు ఫిక్స్ చేసి డిసెంబర్ 9 రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పారు. 100 రోజుల లోపటే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. పెన్షన్లు అంటే ఏమనంటే, ఈ నెల మీరు పెన్షన్ తీసుకుంటే 4,000 ఉంటుంది, మళ్ళీ మీరు డిసెంబర్ 9 రాగానే నెక్స్ట్ మంత్ మీకు డబల్ వస్తుంది. రైతు బంధు ఇప్పుడు తీసుకోకపోతే 10,000 ఉంటుంది, తర్వాత తీసుకుంటే 15,000 ఉంటుంది. అంటే ఇది మనం ఏదో కల్పితంతో చెప్పిన విషయం కాదు. వాళ్ళే డేట్ ఫిక్స్ పెట్టి మేము చేస్తాము 100 డేస్. 100 డేస్ కూడా అయిపోయింది, తేడి తెల్లం అయిపోయింది. ఇంకోటి ప్రజల్లో కూడా వాళ్ళు విశ్వాసం కోల్పోయారు. అంటే ఈసారి మేము ఒకటే చెప్తున్నాను, ప్రజలు కూడా ఎవరికి ఓటు వేయాలో మొన్న ఎలక్షన్స్లో మీరు చూసారు, అధికార పార్టీ ఉంది. మేము కూడా ఏంటంటే ప్రభుత్వం పోతుంది అంటే అక్కడక్కడ ఎవరైనా ఎమ్మెల్యేలకు ఓడిపోతారేమో అని అనుకుని ఉండొచ్చు కాక, కానీ కేసీఆర్ ప్రభుత్వం పక్కా వస్తుంది అనుకున్నాం. కానీ ప్రజలు ఏదైతే నిర్ణయం చేసిండ్రో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా మనం శిక్ష వహించాల్సిందే. ప్రజలు అంటే అంత పిచ్చోళ్ళేం కాదు, అంటే ఎమ్మెల్యేలే ఉండాలి లేకపోతే లీడర్లే ఉండాలి అలా అనుకుని కాదు. ప్రజలకు గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రజలు కూడా ఎవరు కోటేయాలని ఒక స్పష్టతతో ఉన్నారు. అంటే మనం ఏదో అంగు ఆర్భాటాలు చేసుకొని అధికారం ఉంది రకరకాలుగా పోతే అయ్యేది కాదు. ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. నేను ఆ విషయంతో చెప్తున్నా, నాకు పూర్తి విశ్వాసం నమ్మకం కూడా ప్రజల మీద ఉంది. నాకు సో రెండోసారి గెలుస్తారనే విశ్వాసం ఉంది, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మనం రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి జారిపోతున్న నాయకులు ఎక్కువ మంది అయిపోయారు. అందులో సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్నటికి నిన్న మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వరంగల్ అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్ కడియం కావ్య కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు, కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైంది. అంటే ఈ పరిస్థితులలో నిజంగా అంటే పార్టీ మీద విశ్వాసం కోల్పోయి నేతలే పోతున్నప్పుడు ఈ పార్టీని ప్రజలు ఓటర్లు ఎట్లా విశ్వసిస్తారనుకుంటున్నారు? మేము ఒకటే మాట చెప్తాను. లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా నేను ఇక్కడ ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు పినపాక రేఖాంతరావు గారు వెళ్ళారు, ఇల్లందు హరిప్రియ గారు వచ్చారు. అంటే మా పాటలో జరగడం జరిగింది. వాస్తవంగా ఇట్లా ఏంటంటే గతంలో లాగా ఏంటంటే ఓ పార్టీకి ఇలా గ్రాట్యూడ్ ఉండాలి, ఒక నాయకుడి మీద అంటే మనకు పదవులు ఇచ్చారు కదా చేశారు కదా అనే విశ్వాసం నిజంగా లీడర్లకు ఎందుకో వాళ్ళంటే అధికార పార్టీ ఏది ఉంటే అది వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే, కానీ నేను అందుకే చెప్తా ఉన్నా, ఏదున్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలలో మాత్రం పొరపాటు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటేసి కేసీఆరే ఉంటే ఇవాళ నీళ్ళు అంటే ఈ 10 ఏళ్లలో మీరు చూసుకోండి, అసలు వాటర్ ప్రాబ్లం లేకుండే, కరెంట్ ప్రాబ్లం లేకుండే, అసలు రైతులకు పంటలు ఎండిపోయిన అంశం అసలు ఈ 10 ఏళ్ళు ఎప్పుడు మనం వార్త వినలేదు మనం. ఓకే, ఇప్పుడు మీ ప్రధానంగా మనం అయితే మా మహబాద్ జిల్లాలో మన మానుకోట నియోజకవర్గం కానీ డోర్నకల్ కాన్స్టిట్యున్సీ కానీ మా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మా చివరి ఆయకట్టు వరకు ప్రతి కాలం నీళ్ళు వచ్చినాయి. ఈ చెరువులు అసలు అలుగులు పోసి బ్రహ్మాండంగా, అంటే ఎండాకాలంలో కూడా మాకు ఆ వాటర్కి ఎండాకాలం తలపించలేదు. కానీ అనూహ్యంగా ఈ 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల సరైన టైంలో వాళ్ళు అంటే రైతులకు ఏ టైంకి ఏ పంటలకు వాటర్ ఇవ్వాలో ఒక పూర్తి స్థాయి విశ్లేషణ లేకపోవడం వల్ల ఇవాళ పూర్తి స్థాయిగా కూడా వాళ్ళు
వాళ్ళ పంట పొలాలు ఎండుకుపోయి రైతులందరూ రోడ్ ఎక్కే పైకి అయిపోయింది. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు, రైతులే స్పష్టంగా కేసీఆర్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒకటే అండి, రైతు బంధు కేసీఆర్ గారు కోవిడ్ టైంలో కూడా మీరు గమనించండి. కోవిడ్ టైంలో వాస్తవంగా ఎట్లా 2 years మనకు రాష్ట్రం బడ్జెట్లు రాకుండా ఫైనాన్షియల్ ఇబ్బంది క్రైసిస్ లో ఉన్నా కూడా ఎన్ని కష్టాలున్నా కూడా ఆయన కేసీఆర్ ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా అప్పు చేసిండు, సప్పు చేసిండు, ఎంత కష్టపడ్డాడో 7,000 కోట్ల రూపాయలు ఆయన అన్న మాట ప్రకారం టంగున ఇవాళ రైతులకు ఇచ్చిండు. మరి ఏమైంది, మీరు రుణమాఫీ అంటే రైతు బంధు పెంచిస్తే ఏంటి, అరే ఉన్నదే ఇస్తే అయిపో కదా, అక్కడే మీ విశ్వాసం కోల్పోయిండు, ప్రజల్లో ఆ విశ్వాసం లేకుండా అయిపోయింది. కాబట్టి 100% మేము ప్రజలను నమ్ముకున్నాం. అసలు లీడర్లు అంటే నేను ఇప్పుడు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఓ తండాకు పోతే, ఓ తండా పెద్ద నాయకుడి దగ్గర పోతే, ఆ తండా పెద్ద నాయకుడు దండం పెట్టి, అయ్యా రామ్రా నువ్వు ఓటే, నువ్వు వేసి తండాలు అందరూ మేనేజ్ కాదు, పోయి దండం పెట్టి వచ్చి అయ్యా మన తండాలను చూసుకుంటే అయిపోయింది. ఇప్పుడు లేదు, ఎవరిది వాళ్ళు ఇండివిజువాలిటీ అయిపోయింది. ఎవరికి అంటే నేను ఎవరు కోటేయాలలో నేను నిర్ణయించుకున్నట్టు ఆ తండాలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు అంతా ఊళ్ళలో కావచ్చు, తండాల్లో కావచ్చు, ఆ విధంగా వచ్చింది. అయితే ఇంకొక ప్రచారం కూడా జరిగింది అక్క, అంటే అసలు మీకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కానీ పోటీ చేయడానికి ఇష్టంగా లేరు, టికెట్ అడగలేదు, మీరు బలవంతంగా మీ పేరు అనౌన్స్ చేసారు, మీరు ఇప్పుడు బలిమిడికే పోటీ చేస్తున్నారా? ఆ ప్రచారం ప్రకారం ఈ విషయానికి నేను మంచి క్వశ్చన్ అడిగినారు. నేను రాజకీయాల్లో ఉండే వ్యక్తి, నేను ఇంకా నేను కూడా 20-25 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ పబ్లిక్లో ఉండే వ్యక్తిని. నేను ఎందుకు తప్పుకుంటాను అంటే ప్రభుత్వం రాలేదని చెప్పేసి భయపడే వ్యక్తిని కాదు, ప్రజల్లో ఉండే వ్యక్తిని నేను స్పష్టంగా నాకెవరు ఇవ్వనని చెప్పలేదు. సో ప్రతి పార్టీలో కూడా ఆస్పిరెంట్స్ ఎట్లుంటారో మా దాంట్లో ఉంటారు కదా. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారు అనుకునే వాళ్ళు అలా ప్రచారం చేసి ఉంటారు. కానీ నా విషయంలో పార్టీ కానీ మా కేసీఆర్ గారు కానీ మా నాయకత్వం ఈ రోజు కూడా వాళ్ళు ఇవ్వమని అనలేదు, చెప్పలేదు. నేను పోటీ చేస్తా అని చెప్పినా నేను బెస్ట్ క్యాండిడేట్గా ఉన్నాను కాబట్టి ఫస్ట్ పేజ్లో నామగారితో పాటు నా పేరు అనౌన్స్ చేశారు. అది గమనించండి మీరు. అంటే నన్ను చివరి దశలో చూసుకొని ఇద్దామా ఇద్దరు ఊగిస్తలేదు. అంటే క్లియర్గా కవితకి ఇక్కడ టికెట్ డిసైడ్ అయ్యారు, ఫస్ట్ ఫేజ్లో అనౌన్స్ చేసిండ్రు, అది క్లియర్ కట్ కనబడతా ఉంది. అయితే గడిచిన ఒక వారం రోజులుగా మీ మీద కూడా ప్రచారం జరుగుతుంది, అంటే మీరు కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. ఎట్లాగ మీ మాతృ పార్టీ అది, ఎందుకంటే కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్కి వచ్చారు, కాంగ్రెస్ నుంచి మహబూబాద్ ఎమ్మెల్యేగా కూడా పనిచేసి ఉన్నారు మీరు. మీ నాన్న సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు పార్టీకి టచ్లోకి పోయారు, మీరు కూడా వెళ్ళిపోతున్నారు అన్నది ఒకటి ప్రచారం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? నేను మీకు దీన్ని ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఒకటి ఈ మధ్య ఎందుకంటే ప్రతిపక్షాల వాళ్ళకి మరి గెలుస్తారన్న అభ్యర్థుల మీద కావచ్చు, నేను బలంగా ఇక్కడ గెలుస్తాను ఉంది కాబట్టి ప్రత్యర్థులు ఏంటంటే కార్యకర్తల మనోధైర్యం కోల్పోవడానికి, లేకపోతే వేరే వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే ఒక చర్చ కదా. ఇప్పుడు నేను గత వారం కాదు, నిన్న సోషల్ మీడియాలో అయితే ఒకటే, అంటే ఏవైతే కావ్య గారు పోయారో వారితో పాటు నా ఫోటో యాడ్ చేసి, ఎవరు యాడ్ చేసినో దేవుడికి యాడ్ చేసేసారు. అరే డే మొత్తం ఫోన్స్ మాట్లాడి చెప్పారు, అరే కాదురాబాయ్ నేను స్ట్రాంగ్ అభ్యర్థిని, తెలంగాణలో గెలిచే ఫస్ట్ అభ్యర్థిని రాబాయ్ నేను అని కూడా చెప్పాను నేను. అని నిన్న రోజంతా చెప్పడం అయిపోయింది. ఒక ఛానల్ ఏదైతే ఫోన్లు ఎత్తట్లేదు అంటారు. ఎంత అన్యాయం అండి. నిన్న కూడా మీరు నాతో మాట్లాడారు కదా, చెప్తున్నా. అంటే అది ఒక కల్పితం చేసి కార్యకర్తలను మనోధైర్యాన్ని కోల్పోయేటట్టు చేసి అయ్యో ఏమైపోతుంది ఏంటో రకరకాల అనుకోవడం తప్ప, బీఆర్ఎస్ పార్టీ తరపున నేనే క్యాండిడేట్ని, గెలిచే క్యాండిడేట్ని, కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టకాలంలోనే ఈ టైంలోనే నిజమైన కార్యకర్తగా పార్టీలోనే ఉండి అందరిని కాపాడుకునే ఒక బాధ్యతగా కూడా తీసుకుంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈసారి మీరు గెలిస్తే మీ పార్టీ వరుసగా 3 సార్లు గెలిచినట్టు. 14లో సీతారామయ్య గారు, 19లో మీరు, మళ్ళీ ఇప్పుడు వస్తే హ్యాట్రిక్ వస్తుంది. సో ఇక్కడ ఈ పెక్యులర్గా కనిపిస్తున్న అంశం ఏంటంటే, నేను ఇందాక అన్నట్టు 3 అభ్యర్థులు 3 పార్టీల నుంచి ఆల్రెడీ ఒక్కొక్కసారి ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు. సో ప్రజల్లోకి ఏ అంశాల మీద పోతారు? ఎందుకంటే ఎవరు అభివృద్ధి చేసిరన్నది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2009 బలరాం నాయక్, 2014 సీతారాం నాయక్, 2019 కవిత గారు. సో అందరూ అభివృద్ధి చేసినవనే చెప్తున్నారు. నిజంగా ఈ నియోజకవర్గానికి, ఈ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి మీ హయాంలో ఉంది, ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. అవును, ఇప్పుడు మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంటు ఇటు ఉన్న మిగతా పార్లమెంట్ సెగ్మెంట్స్ అంటే కూడా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. అటు భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, కొసగు చూసుకుంటే మీకు ములుగు వరకు కూడా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. గతంలో పనిచేసిన సీతారాం నాయక్ గారు మా పార్టీ తరఫునే ఉండే, వారేందో ప్రజలందరూ కూడా తెలుసు. నేను పెద్ద ప్రొఫెసర్, అవును, వారి గురించి ప్రజలు తెలుసు.
బలరాం నాయక్ గారు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ చేస్తుండ్రో వారు క్లియర్ కట్గా కూడా మొన్న ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినారు, మొన్న ఎంపీ పోటీ చేసి ఓడిపోయినారు. వారు అయింది వారు మొత్తం కూడా ఓవరాల్గా వారి రాజకీయ జీవితంలో 2009లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. అదే టైంలో వారు కేంద్ర మంత్రి అవ్వడం. నేను మీరు మాట్లాడిన ఇంటర్వ్యూ నేను చూసిన. ఎందుకంటే ఆ 5 ఏళ్లలో కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉండి కేంద్ర మంత్రిగా ఉండి నేను చాలా ఆ పనులు చేసిన ఈ పనులు చేసిన చాలా అది చిట్టారు. నేను కేంద్రంలో ప్రభుత్వం లేకున్నా ఇవాళ ఏదైతే మా గిరిజన ఆదివాసీ బంజారా బిడ్డలకి గిరిజన ఏదైతే విభజన చట్టంలో పొందవలసిన ప్రధాన అంశం ట్రైబల్ యూనివర్సిటీ సంబంధించి ఈ 5 ఏళ్లలో పార్లమెంట్లో నా గళం విప్పిన కొట్లాడినా నాతో పాటు, ఎందుకంటే అది పైన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మాకు కొంచెం వాళ్ళు సఖ్యతగా లేకపోవడము, మాకు వాళ్ళు కోఆపరేట్ చేయలేకపోవడం వల్ల మా మిగతా ఎంపీలందరూ కోఆపరేషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఒక మహబూబాద్ పార్లమెంట్కే పదం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్స్ అందరూ కూడా ఉపయోగపడేది. కాబట్టి వారు క్లియర్ కట్గా వారికి యూనివర్సిటీ రావడానికి బాగా ఒత్తిడి తీసుకొచ్చి మొన్నే ప్రారంభించేటట్టు కూడా చేశాము. తరగతి గదులు కూడా స్టార్ట్ అయినాయి. ఈవెన్ ల్యాండ్ ఇచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే 337 ఎకరాలు జాకారంలో ఇచ్చింది. అది గొప్ప అచీవ్మెంట్ మాకు. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు మీకు బయ్యారం ముక్కు పరిశ్రమ తెలుసు, బయ్యారం ముక్కు పరిశ్రమ అనేది నిజంగా మా ఆరుదులు తెలుసు, తెలంగాణ హక్కు బయ్యారం ముక్కు అని చెప్పేసి ప్రధానంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో అదే ఫస్ట్ అప్పుడు వినోద్ కుమార్ సార్ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఉద్యమాలు జరిగినాయి. అందులో ఈ సెగ్మెంట్లో ప్రధాన అంశం అది కూడా ఉంది. బయ్యారం ముక్కు కోసం కూడా నేను పార్లమెంట్లో నా గళం విప్పినా కొట్లాడినాం. బట్ స్టిల్ వాళ్ళకి ఇవ్వలేదు, అది రావాల్సింది ఉంది. దానికోసం నేను కొట్లాడాల్సిన అవసరం నాకు చాలా ఉంది. ఎందుకంటే నా ప్రాంతంలో ఉన్న నా తమ్ముళ్లకు అన్నలకు అక్కలకు ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ మెరుగ్గా ముందుగా రావాలంటే మా ఉక్కు పరిశ్రమలకు కొట్లాల్సిన అవసరం, నాకు కొట్లాడడం ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు భద్రాచలం బ్రిడ్జ్ అని చెప్పి నిన్న బలరాం నాయక్ గారు చెప్పారు, అది భద్రాచలం బ్రిడ్జ్. ఎస్ సార్, అవునండి. అది భద్రాచలం బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది గడ్కరీ గారు ఏది ప్రారంభించిపోయారు. అది ఓపెన్ చేసిన తర్వాత ఈ 5 ఏళ్లలో కూడా అది చాలా నత్తనట్టుగా పనినడుస్తూ ఉంది. ఎందుకంటే భద్రాచలంలో వరదలు వస్తే ఇటు నుంచి అటు పోలేరు, అటు నుంచి ఇట్లా రాలేరు, అది కొంచెం ఏజెన్సీ ప్రాంతం. గడ్కరీ గారిని పలుమార్లు కలిసి ఈవెన్ సంబంధించిన స్టేట్లో ఉన్న ఎవరైతే పనిచేసే వాళ్ళ ఆఫీసర్స్తో కానీ వీళ్ళతో పాపం గడ్కరీ గారు నన్ను పిలిచి నా ఫేస్ టు ఫేస్ వాళ్ళకు టెలికాన్ఫరెన్స్ పెట్టించి కూడా అన్ని అంటే దీన్ని పని ఫాస్ట్ చేయడానికి మూవ్ చేయడానికి కూడా పూర్తి స్థాయి జరిగింది. మొన్న మీటింగ్ మాట్లాడినప్పుడు కూడా ఆల్మోస్ట్ శ్రీరామనవమికి కంప్లీట్ అవుతుంది. దానికి వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ మా ఈ 5 ఏళ్ల హయాంలో మీరు గమనించాల్సింది అంటే 2 ఏళ్ళు కోవిడ్తోనే గడిచిపోయింది మాకు. అంటే ప్రపంచంలోనే ఒక విపత్తు అది. అది ఎవరో క్రియేట్ చేసింది కాదు, ఏదో రాజకీయాల కోసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ 2 ఏళ్ల విపత్తు టైంలో కూడా నేను ఒక గిరిజన మహిళగా, ఒక ఆడపిల్లగా నేను భద్రాచలం కానీ, దుమ్ముగూడెం కానీ, ములుగు కానీ మా పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడైతే ప్రజలు మనోధైర్యం కలుపుకోకుండా నా వంతుగా వెళ్ళి వాళ్ళకు భరోసా కల్పించి, మీకు తెలుసు మన ఇండ్ల నుంచి మనం దాటిపోయేది. సెకండ్ ఫేజ్లో అయితే ఇంకా వర్ణనాతీతం, చాలా మంది కూడా బెడ్లు దొరకకుండా ఘోరమైన పరిస్థితి ఉండే. ఆ టైంలో కూడా చాలా మందికి మనోధైర్యం కల్పించి హైదరాబాద్ అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ పేషెంట్స్ కొంతమంది బెడ్స్ దొరకలేదు, మీకు తెలుసు. అటువంటి టైంలో కూడా నేను డాక్టర్ కొన్ని హాస్పిటల్స్ ముందే మాట్లాడుకొని నా నోటీస్కి ఎవరిని వస్తే వాళ్ళు ఇమీడియట్ షిఫ్ట్ చేయించడము, వాళ్ళు మనోధైర్యంగా చాలా చేశాను అన్నటువంటి అవన్నీ కల్పించడం. మళ్ళీ నా ఫస్ట్ ఫేజ్లో నా ఎంపీ ఫండ్స్ రాగానే మహబూబాద్ జిల్లాలో 80 లక్షల రూపాయలు ఇక్కడ మా మానకోట మెడికల్ అంటే మన హాస్పిటల్కి, అంటే స్టార్టింగ్లో ఏంటంటే కోవిడ్ వస్తుంది ఎవరు తెలియదు కాబట్టి దానికి సంబంధించిన పరికరాలు ఏం లేకుండే. సో మినిమం ఫస్ట్ సంబంధించిన అన్ని ఒక 80 లక్షలతో హాస్పిటల్కి ఇవ్వడం, ఇవన్నీ చాలా చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకోటి అక్కడ భద్రాచలంలో పాండురంగాపురం టు భద్రాచలం వరకు అయితే రైల్వే ట్రాక్ ఉందో అది గత 30 ఏళ్ళ నుండి నాకు తెలిసి 25 ఏళ్ల క్రితమే బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్ ఉండే, వారు విజిట్ చేసిండు. ఎస్టిమేషన్ 40 lakh crores ఏదో అన్నారు. వారు విజిట్ చేసినా అది మూలపడిపోయింది. నేను ఈ 5 ఏళ్లలో సంబంధించిన రైల్వే మినిస్టర్లను కలవడం, ఈ ఎందుకంటే వాళ్ళు రాముల వారిని వారు కొలుస్తారు, మనం కూడా కొలుస్తాం. నా పార్లమెంట్లో సౌత్ అయోధ్య అని చెప్పబడే శ్రీ రాముల వారి భద్రాచలం ఉండడం. సో రాకపోకలకు ఒక 12-13 కిలోమీటర్ ఉంటుంది. ఆ ట్రాక్ కోసం కూడా నేను మినిస్టర్స్ని కలిసి, సార్ మీరు జై శ్రీరామ్ అంటారు కదా, అదే జై శ్రీరామ్ ఆ రాముల వారికి ఇక్కడ కూడా మీరు కొద్దిగా పట్టించుకోండి అయ్యా, మీరు
కొద్ది ట్రాక్ని కంప్లీట్ చేయించాలని చెప్పి పలుమార్లు కలిసినాక మొన్న మంచిగా అధికారులు ఏం చెప్పారంటే మేడం మీరు ఏదైతే కలిసిండ్రో ఆ ప్రతిభాగం డిపిఆర్ తయారు చేయమని చెప్పారు. సో దానికోసం మళ్ళీ ఆ డిపిఆర్ కంప్లీట్ చేయించి అది మంజూరు తీసుకుని అనుకుంటే 250 కోట్లు 300 కోట్లు అంటారు అంచనా, ఒక మాట సూచయప్రాయంగా. దాన్ని తీసుకొచ్చి అది కంప్లీట్ చేస్తే అది గొప్ప అచీవ్మెంట్, రాముల వారికి పోవడానికి భక్తులకు అదే పార్లమెంట్ సభ్యులుగా అటువంటి విషయాలు చాలా చేయడం జరిగింది. దాంతోపాటు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జిల్లాలు ఏర్పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది, మాన్కోట జిల్లా ఏర్పడింది, మీకు ఏదైతే ములుగు జిల్లా ఏర్పడ్డది అక్కడ మా చందులాల్ గారు ఆ రోజు ఓడిపోయినా కేసీఆర్ గారు ఆ రోజు ప్రచారంలో మాటిచ్చి మళ్ళీ వారికి జిల్లా ఇచ్చిండ్రు. కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలోనే కదా, నేను ఎంపీ ఉన్నప్పుడే కదా. ఇది మా మహబూబాద్ జిల్లాలో ఇనుగుర్తి మండలం అయింది, చిన్నగూడూరు మండలం అయింది, దంతాలపల్లి మండలం అయింది, ఇక్కడ సీరోల్ మండలం అయింది, ఆడ మల్లంపల్లి మొన్ననే కేసీఆర్ గారికి ఎలక్షన్ మారింది కూడా మల్లంపల్లి మండలం ఆడ అనౌన్స్ చేయబడ్డది. ఇంకా ఈ విధంగా చూసుకుంటా అంటే చాలా పనులు చేశాం. ఇంకోటి మీరు గమనించాల్సింది, కోవిడ్ తర్వాత కేసీఆర్ గారు గొప్పగా ఏం ఆలోచించుకున్నారంటే విద్యతో పాటు వైద్యం చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు రాష్ట్రంలో ఖచ్చితంగా వైద్యాన్ని ప్రజలకు చేరువ కావాలని చెప్పేసి మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు నా ఎంత అదృష్టం అంటే చిరకాలకంగా నా పేరు ఉండిపోద్ది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసిండ్రు, మహబూబాద్ జిల్లాలో మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, నర్సంపేట రూరల్లో ఎక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చిందా, నర్సంపేట రూరల్ కాన్స్టిట్యున్సీ అయినా మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. అక్కడ మాకు మా సీనియర్ నాయకులు ఒకరు మా పార్టీకి అక్కడ ల్యాండ్ డొనేట్ చేసి అక్కడ హాస్పిటల్కి ఇచ్చిండ్రు. మీకు ములుగు ఏజెన్సీ ప్రాంతం అక్కడ ఒక మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేయడమే కాదు, మాకేదైతే 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రో కేసీఆర్ గారు ఆ రిజర్వేషన్ ఫస్ట్ ఇంప్లిమెంట్ అయింది ఈ మెడికల్ కాలేజ్లో మా పిల్లలు చదువుకోవడానికి. ఆల్రెడీ ఆ 10% రిజర్వేషన్తో పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇవి మా హయాంలో మొత్తం అయినాయి, నేను ఎంపీ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో. మహబూబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ అనౌన్స్ చేసిండ్రు. ఏదైతే ఇప్పుడు రాజేంద్ర నగర్ హైదరాబాద్ మీకు హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, ఇక్కడ మా పక్కన ఇక్కడ జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది, మలయాళంలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, అంటే మారుమూల ప్రాంతాల్లో రోడ్ సౌకర్యాలు, నీటి వసతి, మిషన్ భద్రత, మిషన్ కాకతీయ, ఇవన్నిటితో పాటు ఇవి ప్రజలకు అంటే ఒక పెద్ద ఆస్తి లాంటి ప్రజలకు గొప్పగా ఉపయోగపడాయి. ఎందుకంటే మీకు మహబూబాద్ ఇంత గతంలో ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఖమ్మం మమతా గారిని ఉరకాలి, వరంగల్ ఎంజిఎం ఉరకాలి. ఇవాళ మా మానకోట హాస్పిటల్ చూడండి ఎక్సలెంట్గా సిటీ స్కాన్ ఉంది, ఇప్పుడు అన్ని రకాల టెస్టులు ఫ్రీగా చేసుకోవచ్చు. మీకు న్యూనటాలజీ అంటే పుట్టిన 28 రోజుల పిల్లలకు సంబంధించిన ఇంక్యుబేటర్ సంబంధించిన సిస్టమ్ మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ధీటుగా, అంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో బిడ్డలకు రూపాయి ఖర్చు కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ట్రీట్మెంట్ అయ్యేటట్టుగా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే అయింది. మేము ఎంపీకున్నప్పుడే అయింది. అది ప్రతిదీ కూడా మేము కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం చేయడం ఇవన్నీ మా హాయం మేము చాలా గొప్పగా చెప్పుకోగలుగుతాం. అయితే మీరు ఇన్ని అభివృద్ధి పనుల గురించి ఇన్ని కార్యక్రమాల గురించి చెప్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏమంటుండంటే అసలు నాకు నియోజకవర్గంలోనే పోటీ లేదు, పార్టీలే లేవు, పార్టీల తరఫున ప్రత్యర్థులు ఎక్కడ ఉన్నారు అని అంటున్నారు. ఏం కామెంట్ చేస్తారు? అవివేకం అనుకోవాలా? నేనేమంటున్నా, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాటలో ఒక్కటైనా తప్పుందో మీరు చూపించండి. మీ కళ్ళ ముందు ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కనబడుతుంది, ఇక్కడ మీకు మెడికల్ ఏదైతే హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది. కానీ ఇవన్నీ మీకు మీ కళ్ళ ముందు కనపడేవి. నేను దాచిపెట్టుకొని చేస్తాము చూస్తాము అయితే అంటే లేదు, ఇవి చేసినాము, ప్రజలకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నవి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినాయి, ఎందుకంటే కేంద్రంలో మా ప్రభుత్వం లేదు. మీరు చేసిన ఆడపదడప పనులు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో మీ మంత్రిగా ఉండి మీరు కేంద్ర ప్రభుత్వం ఉండి సో కొద్దిగా చేయగలిగారు అంతే. అంటే నేను చేయగల, అరే కేంద్ర మంత్రిగా చేయకపోతే ఇంకా దీనికండి ఏదో పారాగాన్ చెప్పుల ఫ్యాక్టరీ తీసుకొస్తా అని చెప్తాను మీ ఇంటర్వ్యూ చూసిన నేను. అంటే మన గిరిజన బిడ్డలకు చెప్పుల ఫ్యాక్టరీ పెట్టుకుందాం ఏడమ్మా తీసుకొస్తాం. ఒకటే మాట, ఫ్యాక్టరీస్ నేనైతే అనవసరంగా అని పనికి మాలిన హామీలు, చెప్పుల ఫ్యాక్టరీ తెస్తా, కుండల ఫ్యాక్టరీ తెస్తా, ఇటువంటి మాటలు మాట్లాడినాను. మా బిడ్డకి ఇక్కడ ఏదైతే మన బయ్యారం ముక్కు పరిశ్రమ చాలా ప్రధాన అంశం, అది రావాలి. మేము కొట్లాడినాం, బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్ మా గళం విప్పినాం, మేము ధర్నాలు చేసినాం. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అంటే కొట్లాడే మనిషి, ప్రశ్నించే గొంతుగా కేసీఆర్. ఆ ప్రశ్నించే గొంతుక ద్వారానే నేను ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఆడబిడ్డగా నేను ప్రశ్నించే గొంతుక అయితే ఇక్కడ ఇంకేమైనా కావాల్సిన వాటిని కొట్లాడతా. ఎందుకంటే నాకు క్షుణ్ణంగా అవగాహన ఉంది. గతంలో ఒకసారి ఎమ్మెల్యే చేసిన, పార్లమెంట్ సభ్యులుగా చేసిన, ఒకసారి ఓడిపోయినా కూడా నిత్యం ప్రజలు ఉన్నా. నేనేమో ఎలక్షన్ల కోసము ఓడిపోయారు కదా, నేను 2014లో ఓడిపోయినా. అంటే నాకు నా ఈ పొలిటికల్ లైఫ్లో ఒక 5 years గ్యాప్ వచ్చింది. ఇమ్మీడియట్ కేసీఆర్ గారి దేవాలి ఇక్కడ ఈ ప్రాంత ప్రజల ద్వారా ఎంపీ కాగలనా. సో నేను క్లియర్గా ఒకటే, ఈ ముగ్గురు అభ్యర్థులు ది బెస్ట్ క్యాండిడేట్ని నేను.
అంటే చాలా గొప్ప చెప్పగలుగుతా. ఎందుకంటే నాకు ప్రజా సంబంధాలు చాలా మొండుగా ఉంటాయి మంచిగా. నా కార్యకర్తలు ఎక్కడ ఆ కోసం ఈ కోసం ఎక్కడ పోయినా కార్యకర్తలను పేరు పెట్టి పిలిచి నేను అన్న రండి అన్న తమ్మి రావి అని చెప్పి మాట్లాడేంత చనువు ఉంది. నన్ను కూడా ఒక ఆడబిడ్డగా హక్కు అందరూ కూడా చాలా దగ్గర తీసుకుంటారు. నాకు పూర్తి స్థాయి మంచి అవగాహన ఉంది. ఇంకోటి ములుగు మాతగారు కాన్స్టిట్యున్సీ, మహబూబాద్, నేను ఇక్కడ నేను స్థిరపడి నేను రాజకీయంగా భిక్ష పెట్టిన నియోజకవర్గం. నాకు డోర్నాకలు ఆడబిడ్డగా ఉన్నా. నేను ముగ్గురిట్లో కూడా అవుట్డేటెడ్ క్యాండిడేట్స్, ఇద్దరు ఎక్స్పైరీ డేటెడ్ క్యాండిడేట్స్. నేను చెప్తున్నాను, నేను ఒకటే ఇద్దరు ఉన్నారు. మీరు ఒకసారి నాతో కాదు బయట పోండి. ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరికి ప్రజా సంబంధాలు ఎక్కువ ఉన్నాయి అంటే అధికార పార్టీ ఉందని, ఎమ్మెల్యేలు మా పక్కన ఉన్నాయి, ఈ అంశం పక్కన పెట్టండి. ఈ రెండు అంశాలు అరే అవన్నీ కాదు కదా. క్యాండిడేట్ ఓటేసేటప్పుడు ఎవరు మీరు ఊళ్ళో సర్పంచ్ అవుతుంది, ఒక్కోసారి పార్టీలో కూడా చూడరు. గ్రామ స్థాయిలో మన ముగ్గురు అభ్యర్థులు సొంత ఇంట్లో మనిషి ఉన్నా అరే పక్కనోడైతే మంచోట వీడు అందుబాటులో ఉంటాడు, ఏ పనికైనా ఎమ్మటే పోయి ఫోన్ చేస్తాడు, స్పందిస్తాడు, పని చేస్తాడు. మనీ పార్టీలకు అతీతంగా ఓటింగ్ సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి. నేనంటున్నా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల ముందు ఉండే వ్యక్తిని, ప్రజల ఇంటి ముందు ఉండే వ్యక్తిని, ప్రజా సంబంధాలు ఉండే వ్యక్తిని ఏ టైంలో కూడా. ఇంకోటి, నేను 2014 నుంచి 2018లో ఓడిపోయినప్పుడు కూడా నేను 5 ఏళ్ళు ఎక్కడ పారిపోలేదు. నేను ఇక్కడే ఉన్నా. ఏ కార్యకర్తకి ఏ అవసరం ఉన్నా, ఆపద ఉన్నా, ఎవరైనా ఏ శుభకార్యక్రమైనా ఏమైనా చనిపోయినా అంటే ప్రజలు ఉండదలుచుకున్నా కాబట్టి ప్రతి కార్యక్రమం నేను టికెట్ అంటే కొంతమంది ఉంటారు టికెట్ రాగానే కనపడతారు, టికెట్ ఓడిపోగానే మళ్ళీ పత్తా ఉండదు. కానీ కవిత అలా కాదు, నిత్యం ఇక్కడే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది, ప్రజా సమస్యలు కొట్లాడుతుంది, వాళ్ళకి అందుబాటులో ఎత్తింది. నేను వాళ్ళ ఇంటి ముందు అభ్యర్థిని చెప్తున్నాను. ఓకే, వాళ్ళిద్దరిని ఎట్లా ఎక్స్పైరీ క్యాండిడేట్స్ అంటారు? ఒకటే చెప్తున్నా మీకు, మీరు ఒకటి అదే చెప్తున్నా. సీతారాం నాయక్ గారు, బలరాం నాయక్ గారు ఇప్పుడు ఇద్దరు కూడా జాతీయ పార్టీల నుంచి అభ్యర్థులు. వాళ్ళు ఒక మాట, ఇద్దరు కూడా ప్రజల దగ్గర వాళ్ళు తేలిం అయిపోయింది. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, వాళ్ళిద్దరిని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజల దగ్గర యాక్సెప్ట్ చేయరు కాబట్టే వాళ్ళని అవుట్డేటెడ్ క్యాండిడేట్స్ అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ నుంచి ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కదా. అవును, అదే చెప్తున్నాను, అందుకే అంటున్నా కదా. వాళ్ళిద్దరు సరే ఇద్దరు గెలిచినా నేనేమంటా, ముగ్గురము లంబాడ నుంచే ఉన్నాము. ముగ్గురులో ది బెస్ట్ ఎవరో పబ్లిక్ చూసుకుంటారు. పబ్లిక్ ఖచ్చితంగా బెస్ట్ క్యాండిడేట్ నాకు ఓటేస్తారు. మా పార్లమెంట్ సెగ్మెంట్లో మహిళా ఓటర్లు ఎక్కువ. ఓకే, మా ఆడబిడ్డలందరూ కూడా మహిళల పక్షానే ఉంటారు. ఖచ్చితంగా నాకు ఓటేస్తారు, అమ్మ అన్నలందరూ ఓటేస్తారు. అయితే ఇంకొక అభిప్రాయం కూడా బలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ చేస్తున్న ప్రచారం అదే ప్రధానమైంది. అంటే కేంద్రంలోనే బీజేపీ రాబోతుంది, మళ్ళీ మోడీ ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది. కాబట్టి మీరు మోడీ ముఖాన్ని చూసి మీ అభ్యర్థులు గెలుకోండి, అంటే మా పార్టీ అభ్యర్థిని గెలిపించండి, అట్లయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ ఒక ప్రచారం చేస్తుంది. అంటే దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తారు? ఒకటే విషయం అండి, అంటే మీరు అనుకున్న వాస్తవంగా చూస్తుంటే ఇప్పుడున్న దేశ పరిస్థితులు చూస్తుంటే మోడీ గారు వస్తారనేది మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం బీజేపీ అంటే మొన్న మహబూబాద్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మోడీ గారు ప్రచారంకి వచ్చిండ్రు. వారు స్వయంగా వస్తేనే 17,000 ఓట్లు పడ్డాయి ఇక్కడ. అంతకంటే బిఫోర్ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏవైతే హుస్సేన్ నాయక్ నిల్చుంటో పోయినసారి 12,000 పడ్డాయి, ఈసారి 17,000 పడ్డాయి. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత 5,000 పెరిగినాయి. కాకపోతే సార్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏమైనా ఉంటే నేను అనుకుంటా కొంచెం యువత వీళ్ళు కొంచెం ఏమైనా మోడీ గారి మీద ప్రేమతో కొంచెం వేసే వాళ్ళు వేస్తారేమో, గెలిచేంత పోటీ ఇవ్వలేరు. లేదు. సో మీకు ప్రధాన పోటీ ఏ పార్టీ నుంచి అనుకుంటున్నారు? మీరు కాంగ్రెస్ అనుకుంటున్నారు? ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. మీరు ఇంతకుముందు మోడీ అన్నారు కదా, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ట్రయాంగిల్ ఫైట్లో ఏదున్నా కూడా అవుట్రైడ్గా నేను యాజ్ ఎ బెస్ట్ క్యాండిడేట్గా నాకైతే 100% విశ్వాసం ఉంది. నేను 1% కూడా ఎటు డౌట్ లేదు. అధికార పార్టీ వాళ్ళున్నా, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉన్నా కూడా నన్ను ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఈ 5 ఏళ్ళు అందరు ప్రజలు చూసిండ్రు, నన్ను కార్యకర్తలు చూసిండ్రు, జనాలు చూసిండ్రు. అన్ని చోట్ల నేనేందో, నా వ్యక్తిత్వం ఏందో, నేను ప్రజలు వస్తే ఏ విధంగా స్పందిస్తానో, నా వ్యక్తిత్వం ఏంటో, నా మీద మచ్చలేని వ్యక్తి నేను, ఒక తెల్లపు కాగితం లాంటి వ్యక్తి నేను, నా మీద ఒక చిన్న రిమార్క్ లేదు, ఎవరైనా అక్క దగ్గరికి వెళ్తే పని చేస్తానే ఒక పూర్తి విశ్వాసం ప్రజల్లోనూ కార్యకర్తలు వాళ్ళు చూడగొనుకున్న వ్యక్తి నేను. సో నేను నాకున్న బలమైన అంశమే అది చెప్తున్నాను. నేను సరే వాళ్ళ గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. సరే ఏదైనా ఎలక్షన్లో ఒక నెల 15 రోజులు అన్ని తేలితెల్లం అయితే కానీ నా విశ్వాసం, నా వ్యక్తిత్వం, నా పనితనం, నా కార్యకర్తలు, నా ప్రజలు. సో ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మనకి ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి మనకు ఎస్టీ లంబాడ, అదేవిధంగా ఆదివాసీల ఓటర్లు ఎక్కువనే ఉన్నారు. నియోజకవర్గాలు కూడా దాదాపు అన్ని అవే ఎక్సెప్ట్ నర్సంపేట. అవును. సో వీళ్ళని ప్రభావితం చేయగలిగే సమస్య ఏదన్నది మీరు ఐడెంటిఫై చేయగలిగారా?
అంటే ఈ 5 ఏళ్లలో మీరు తీర్చలేకపోయింది, అంటే కానీ ఖచ్చితంగా అటెండ్ చేయాల్సింది. అంటే ఒకటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మనకు ఆదిలాబాద్ ఒకటి ఎస్టీ ఉంది, మహబూబాద్ ఒకటి ఉంది. మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో భద్రాచలం నుంచి మునుగు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాలు, డోర్నాకలో ఒక 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 పోడు అంటే ఎకరంలో పోడు భూమి ఏం లేదు. ఇక్కడ పోడు భూముల పట్టా పాస్బుక్లు ఇచ్చేది ఏదైతే ఉందో ప్రధాన అంశం ఉంది. ప్రధానమైన చాలా ఎందుకంటే అంత గిజులు ఉండడం, ఎంపంచు పోడు చేసుకుంటూ ఉండడం, వాళ్ళు చాలా అంశం ఉండే. కేసీఆర్ గారి దగ్గర పలుమార్లు వెళ్ళినప్పుడు కూడా సంబంధించిన ఇప్పుడు ఇల్లందు కానీ పినపాక ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా సార్ ఏం లేదు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు గొప్పగా అడగకముందే అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఏ రైతు బంధు అయితే మీరు మిగతా రైతులకు ఇస్తున్నారో సేమ్ యాజ్ రైతు బంధు రైతు బీమా వర్తింపజేయాలని చెప్పేసి పూర్తి స్థాయి కేసీఆర్ గారు నోటీస్ తీసుకోవడం, వారు కూడా చాలా అంటే గిరిజనుల పట్ల ప్రేమ అభిమానం ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వారు పోడు భూముల పట్టాలు ఇచ్చిన దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పాత్ర నా పార్లమెంట్ సెగ్మెంట్లోనే 1000 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి పోడు ఇచ్చి వాళ్ళకి రైతు బంధు కూడా పడ్డది. అంటే అది ప్రధాన అంశం మా దాంట్లో. ఎందుకంటే సక్సెస్ అనుకుంటారు 100%. ఎందుకంటే మీకు వేరే రైతుకేమో రైతు బంధు పడ్డాక పాపం గరీబోడు ఆదివాసీ బిడ్డ లంబాడి బిడ్డకి సేమ్ పోడు అంటే అదే వ్యవసాయం చేసుకుంటూ ఉండి రాకపోతే అది ఎంత బాగుంటుందో చెప్పండి. కానీ వాళ్ళు కేసీఆర్ గారి దయవల్ల ఆ కోరిక నెరవేరింది. కానీ పోయినసారి ఎలక్షన్లో ఏం చేసిండ్రు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాలా చోట్ల అదే కేసీఆర్ ఇచ్చిన దొంగ పట్టాలని కూడా అట్లా కూడా ప్రచారం అంటే పోతే అసెంబ్లీ ఎలక్షన్. అవునండి, ఎంత దాడు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే అవకాశం వచ్చిందల్లా అన్ని అబద్ధాలు అనేది. ఇప్పుడు కూడా అదే కేసీఆర్ పాస్బుక్లతోని వాళ్ళకు వ్యవసాయం పోడు చేసుకుంటున్నారు కదా. అంటే అంత ఘోరంగా చేసిండు మన ఎలక్షన్స్లో వాళ్ళు. ఓకే, మీరు యూత్ గురించి సరే బయ్యారం స్టీల్ యూత్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు. అంటే చాలా చోట్ల మన ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది ఇంకా ఇళ్ళు రావాల్సి ఉన్నాయి. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏటు నగర్ లాంటి ఏరియాలలో కావచ్చు, దుమ్ముగూడెం, చెర్ల ఇటువంటి మారుమూల ఏజెన్సీ ఉంటాయి. మొన్న గంగారం పోయిన నేను, దుబ్బగూడెం ఉంది, అది ఒక విధంగా ఇప్పుడు ఇంటీరియర్ నక్సలైట్ లేక లోపల మారుమూల ప్రాంతం. నేను మా కార్యకర్త వాళ్ళు ఇంట్లోకి చనిపోతే నేను మొన్న పోయినా, అది చూసినాక కనిపించింది అబ్బా అసలు వాళ్ళకి ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అంటే అటువంటి ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఆల్రెడీ కూడా మన పోయిన 5-10 ఏళ్ళలో కూడా రోడ్ల సౌకర్యం చాలా ముందుగా చేశారు. ఇంకా ఒక 5-10% ఉండొచ్చు. కానీ చాలా చోట్ల ఏంటంటే మంజూరు అయినాక కూడా ఫారెస్ట్ వాళ్ళ క్లియరెన్స్ లేకపోవడం. ఇప్పుడు ఏదైతే నేను దుబ్బుగూడెం పోయినని చెప్పాను సరే, ఆడ రోడ్ అంతా అసలు చాలా ఘోరంగా ఉంది. పాపం రోడ్ మంజూరైంది 38 కోట్లతో, నేను ఎంపీగానే అక్కడ మంజూరు చేయించింది ఉంది, కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తలేదు. అంటే అటువంటి చాలా వరకు ఉన్నాయి. అవన్నీ కూడా చేయాల్సిన అవసరం చాలా ఉన్నాయి. ఎందుకంటే విద్యారంగంలో కూడా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ట్రైబల్ సంబంధించిన గురుకులాలు కావచ్చు, వాళ్ళకు మంచి నాణ్యమైన భోజనం పెట్టడం కావచ్చు, ఇవన్నీ కేసీఆర్ గారు అయినాకనే అయినాయి. అన్ని మీరు గత 5-10 ఏళ్ళు చూసుకుంటే కూడా ఇప్పుడు ట్రైబల్ సంబంధించిన విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ చాలా మెరుగ్గా చేయగలిగాం. ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇంకా. అయితే మీరు కేసీఆర్ గారి విజయాలు 10 సంవత్సరాల పాలన మీరు సాధించిన అంటే కార్యక్రమాల అభివృద్ధి గురించి చెప్తున్నారు. అంటే కేవలం 3 నెలల్లోనే మార్పు వచ్చి, ప్రజల ఆలోచనలో మార్పు వచ్చి వద్దనుకున్న కేసీఆర్ పార్టీని మళ్ళీ కావాలనుకుంటారా ఈ ఎన్నికల్లో అన్నది నా ప్రశ్న. మీకు అనే మాట అదే కదా, కేసీఆర్ గారు చాలా అంటే ఎవరైనా జనరల్ పోయి అడిగితే ఎట్లుండేదంటే కేసీఆర్ బాగా చేసిండు, పెన్షన్లు మంచిగా ఇచ్చిండు, నా పెద్ద కొడుకు నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చిండు. కానీ అంటే ఇప్పుడు విచిత్రంగా మీరు చూడండి, రోజు చూస్తూ ఉన్నాం కదా, అసలు మీరు అన్న ఏదైతే ఈ 3 నెలలు ఆశ్చర్యంగా ఉంది. అరే పబ్లిక్ ఇంత ఫాస్ట్గా రివర్స్ అవుతారా అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. మేము ఊళ్ళలో పోయి ఎక్కడ పోతే నానా బూతులు తిట్టడాలు, ఏమా అనవసరం కేసీఆర్ పోగొట్టుకునేమే, కేసీఆర్ ఉంటే ఈ 10 ఏళ్ళలో ఎప్పుడు నీళ్ళ బాగా రాకపోయా, మా పొరాలు ఎండిపోలేదు. ఆ కేసీఆర్ అంటే రైతు బంధు డబ్బులు మీరు గమనించండి, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యవసాయానికే కాదండి, ఆ డబ్బులు టైంకి పడితే ఆ బిడ్డల చదువులకో లేకపోతే హాస్టల్ ఫీజులు కట్టుకోవడానికో దానికో వాళ్ళ వైద్యానికి దేనికో ఉపయోగపడేది. నేనంటే ఆళ్లపల్లి మా ఎంపీపీ గారు ఉన్నారు, ఆ అమ్మాయి మొన్న మాట్లాడి చెప్తుందాక మా దగ్గర రైతు బంధు పైసలు ఆ రైతు వ్యవసాయం చేసుకోడు, వాళ్ళ బిడ్డ ఫీజు కడతారు, ఈసారి ఫస్ట్ టైం ఫీజు కట్టలేకపోయినా అంటుండు. అంటే కేసీఆర్ గారు ఎంత గొప్ప పని చేసిన, రైతు బంధు అనే రైతులకే కాకుండా వాళ్ళకి వచ్చే భూమి డబ్బులు అట్లా ఉపయోగపడ్డాయి. అంటే ఈ నిజంగా ఆశ్చర్యం కలిగిందంటే లబోదిబం ఒత్తుకుంటారు జనాలు. ఈసారి అయితే నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అండగా రైతులు, పెన్షన్దారులు అండి ఈ 3 నెలలు ఒక నెల ఆల్రెడీ ఎగగొట్టేసింది కాంగ్రెస్ పార్టీ. పెన్షన్స్ పెంచడం కాదు, ఉన్న యథావిధిగా ఒక పెన్షన్ ఎగగొట్టేసింది, ఎగగొట్టేసారు, ఇవ్వలేదు. మీరు కనుక చూసుకోండి. ఉద్యోగులకు ఏమంటున్నారు, మీకు ఉద్యోగాలకు ఫస్ట్ జీతాలు ఇస్తూనే ఉంటారు, కానీ డిఎల్ ఇస్తారు. గమనించుకోండి, మీకు తెలిసిన మీ అన్ననో తమ్ముడు ఉంటే చూసుకోండి, వాళ్ళు అడగని చెప్తారు కదా. అదే
చాలా షార్ట్ అని ఎందుకే ఫస్ట్ మాట చెప్పారు. చాలా షార్ట్ పీరియడ్లో చాలా మందికి ఒక 6 నెలలకో సంవత్సరానికో వ్యతిరేకత వస్తుంది. కర్ణాటకలో చూడండి మీరు, ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న సీట్లలో 80 to 90% సీట్లు బీజేపీకి వస్తాయి అంటున్నారు. ఎందుకంటే 8 months అయిపోయింది కాంగ్రెస్ పాలన వచ్చి. ఇక్కడ ఇచ్చిన హామీలే ఇచ్చారు కాదు, వాళ్ళకి టైం బాగా దొరికింది వాళ్ళకు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీజేపీ సైడ్ ఎందుకు డైవర్ట్ అవుతున్నారు అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు, మీరు చేయలేకపోతున్నారు, ఆ నమ్మకం కోల్పోయినారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల్లోనే కేసీఆర్ని మళ్ళీ గుర్తు చేసేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసింది. షార్ట్ అయింది. అది తులం బంగారం అని తులం బంగారం. ఇప్పుడు ఎవరు అన్నాం అనుకోండి, ఏమంటారు అరే మేము 3 నెలలు అయింది కదా అంటే మేమేమంటున్నాము అంటే ఒక మాట అంటే మీరు ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్న క్యాండిడేట్లు కావచ్చు, మీరు ప్రభుత్వం రావాలనుకుంటారు అంటే అంత మాత్రం అవగాహన ఉండదా మీకు రాష్ట్రంలో ఏముంది? నేమంటున్నా ఇప్పుడు మీరే తండ్రిగా ఉన్నాడు, కొడుకు ఆకలితో ఉంటాడు, నువ్వు ఎట్లయితే టైంకి భోజనం పెట్టాలి బిడ్డకి. నువ్వు అప్పు తెస్తావా, సొప్పు తెస్తావా, కాళ్ళు పట్టుకుంటావా, ఏళ్ళు పట్టుకుంటా, నీ ఏదో ఒకటి బట్ కొడుకు టైం పెట్టాలి కదా. కేసీఆర్ తండ్రి పాత్ర పోషించిండు తెలంగాణకి, పోషించిండు కాబట్టే ఏ ఇబ్బంది ఉన్నా అట్లా అనుకుంటే ఈ 3 నెలల్లో చూడండి 18,000 కోట్లు 20,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు వాళ్ళు. మీరు ఎందుకు అప్పు తెచ్చిర్రు? కేసీఆర్ గారు అప్పు తీసుకోవడానికి కారణం ఏంది? మనం ఏదైతే చెప్పిన పని ప్రజలకు క్షుణ్ణంగా చేయాలా. ఇంకోటి కేసీఆర్ గారు తెలంగాణకి బ్రహ్మాండంగా వాళ్ళు ఉచిత కరెంట్ ఏదైతే ఉందో, కేసీఆర్ ఎప్పుడైనా కరెంట్ పోయేదా? ఇప్పుడు ఊళ్ళలో కరెంట్ పోయే పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది. పొలాలు ఎండుకపోయి నీళ్లు వస్తలేవు, రైతు బంధు పైసలు వస్తలేవు, తులం బంగారం ఎటు పోయిందో పోయింది. అసలు మీకు అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చేదే సరిగ్గా ఇస్తలేరు మీరు. ఇక పాపం మా మహిళలు అయితే అన్యాయం. ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉంటే బిడ్డ 18 ఏళ్ళు నిండింది అనుకోండి 2,500 వస్తాయి. ఇంకా మహిళ తల్లి 2,500 వస్తాయి. అత్తుందనుకో పెన్షన్ ఎట్లా పెరుగుతాయి. అంటే ఎట్లా అంటే కళ్ళు మూసుకున్నారు, ఏముంది కేసీఆర్ చేసినాం కదా ఈసారి కాంగ్రెస్ వేద్దాం అనుకున్నారు. ఇప్పుడేమో తల కొట్టుకుంటున్నారు, ఏమేమి చెప్పిర్రే వీళ్ళు ఒక్కడ రావట్లేవు అంటున్నారు. అంటే ఆ మార్పు ఏదైతే కాంగ్రెస్ ప్రజలు మార్పు అనుకుని మొన్న ఓటేసిండ్రో ఆ మార్పుతోనే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. ఎందుకంటే మేము ఉంటేనే అడగలుగుతాము, మేము ఉంటేనే కొట్లాడగలుగుతాం. నేను ప్రశ్నించే గొంతుకనైతా రేపు నాడు బాజాబ్తో కూడా ఆ రోడ్ ఎక్కి అరే భయ్ మీరు చెప్పిన తులం బంగారం మేము మా ఆడబిడ్డలకు పక్కా ఇస్తాం 2,500 రూపాయలు అని అడుగుతాం మేము. అరే పెన్షన్ పెంచుతాను పెన్షన్ అడుగుతాం. అరే 2 లక్షల రుణమాఫీ ఏమని చెప్పండి. 9 ఎట్లా అన్నారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు తీసుకుంటే మళ్ళీ ఒకళ్ళు కట్టేసి ఉంటే మళ్ళీ తీసుకోండి, 2 లక్షలు December 9 తీసేస్తారు, మరి ఫస్ట్ క్యాబినెట్లో అప్రూవ్ చేస్తామన్నారు. అంటే నేనైతే మీ మాటలు మీకే చెప్తున్నాను, నేనేం కొత్త కల్పితం చెప్పట్లా. ఈ ప్రజలందరూ కూడా అంటే వాళ్ళు ఒకళ్ళు డేట్ పెట్టకుండా 100 రోజుల్లో చేస్తామని చెప్పకుండా ఉంటే అవునులే మొన్ననే గవర్నమెంట్ వచ్చింది కదా 6 నెలలు సంవత్సరం ఆదనుకున్నాం. మీరు చెప్పిన మాటలే మీరు చెప్పిన డేట్లే మీకు గుర్తు చేస్తున్నాం. సో ప్రజలకు ఖచ్చితంగా మళ్ళీ అవి మా డిమాండ్ ఏంది? ప్రజల పక్షాన ఉండి ఏదైతే ప్రజలు ఆశించిండ్రో అవి వాళ్ళకు చేరయ్యే విధంగా మీ వరకు మీ మనిషిగా మీ గొంతుకై మీ తరపు నేను కొట్లాడతా అని అంటున్నాను. ఓకే. సో ఈ నియోజకవర్గంలో మీరు ఇక్కడ 2 అభ్యర్థులనే కాదు 3 మంత్రులను కూడా మీరు కాంపీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ములుగు నుంచి సీతక్క ఉన్నారు, ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల గారు, పొంగులేటి గారు ఉన్నారు. సో 3 మంత్రులను అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక 3 కీలకమైన వ్యక్తుల్ని వారి నియోజకవర్గాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అంటే దానికి ఏమైనా ప్లాన్ ఉందా? అంటే నేను ఒక మాట చెప్తా మీకు. ఇప్పుడు ముగ్గురు కూడా ఇప్పుడు ఒక మాట మొన్న మార్పుతోటి సీతక్క అక్కడ సీతక్క ఆల్రెడీ పోయినసారి ఎమ్మెల్యే ఉండే వారికి ఓటేసిండ్రు. ఏదైతే తుమ్మల గారు కావచ్చు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళకి ఓట్లే చేసిండు. వాళ్ళు పోటీ చేసేది ఇక్కడ మా స్థానంలో ఎస్టీ కాన్స్టిట్యూన్సీకి వచ్చి 3 మంత్రులు వచ్చి ఇక్కడ పోటీ చేయట్లే. అంటే ఓటు జనం ఏంది 3 మంత్రులకు ఓటేయాలా లేకపోతే పోటీ చేసే వాళ్ళకి ఓట్లు వేయాలా? అంతే కదా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అధికార పార్టీగా వాళ్ళు ఎన్ని రకాలైన ఏవైనా లొంగదీయడానికి చేయొచ్చు, కానీ ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ పల్లెటూరులో కుగ్రామం ఇక్కడ మారుమూల ఏజెన్సీ ప్రాంతం ఉన్న తండాలు ఏ బావి దగ్గర చెట్టు కింద కూర్చున్నట్టు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే పొరపాటు జరిగిందని చెప్పి అందరూ కూడా తప్పిదం జరిగిందని పశ్చాత్తాపడు 100%. మీరు ఇదే మీ ఛానల్ ద్వారా మీరు పోయి కనుక్కోండి. అంటే విపరీతమైన ఆ మార్పు ఉంది. సో ఆ మార్పు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తా. అయితే ఆ మార్పుతో వాళ్ళు మొన్న గెలిచారో అదే మార్పుతో కేసీఆర్ గారి రివర్స్ అవుతుంది పక్క 100% అవుతుంది. ఓకే. సో ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే కొత్త హామీలు ఏమైనా ఉన్నాయి ఇంకా? ఎందుకంటే మీరు గత
5 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నారు, కొన్ని పనులు చేసినామని చెప్తున్నారు. ఈసారి గెలిపిస్తే మరొక 5 సంవత్సరాలకు అంటే మీరు ఇవ్వబోయే హామీలు ఏమున్నాయి? మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు మరియు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చేతులు జోడించి వారిని విజ్ఞప్తి చేసేది, మీ ఆడబిడ్డగా మేము మరొకసారి మీ ముందుకు వస్తున్నాం. మీ దయ వల్ల నేను ఒకసారి పార్లమెంట్ భారతదేశ చరిత్రలో ఒక లంబాడ ఆడబిడ్డగా నేను పార్లమెంట్ అడుగుపెట్టిన. 75 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా ఒక గిరిజన మహిళకు టికెట్ ఇవ్వలే లంబాడ. ఓకే, కానీ మళ్ళొక్కసారి మీ బిడ్డగా మీ ఆడబిడ్డగా నేను మీ ముందుకు వస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇప్పటికీ మేము చాలా చోట్ల దుమ్ముగూడెం కానీ చెర్ల కానీ ఇక్కడ మహబూబాద్లో కావచ్చు, నామలపాడ మన ఏదైతే ములుగు మన ఇల్లందు నియోజకవర్గం కావచ్చు, ములుగులో కావచ్చు, ఇవన్నీ ఏకలవ్య స్కూల్స్ కూడా మేము అన్ని తీసుకొచ్చినాం. ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి, చాలా పనులు చేశాం. అంటే కేంద్రంలో అధికారం లేకపోయినా ఓకే, నేను ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తిని, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయి కూడా ఇప్పుడు బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కావచ్చు, ఏదైతే రైల్వే ట్రాక్ సంబంధించిన ఇంతకుముందు పాండురంగ అవి కావచ్చు, ఇంకా మెరుగ్గా ఈ పార్లమెంట్కి సంబంధించిన ఇంకేమైనా గొప్ప అంశాలు ఏవైతే ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడానికి అందరికీ ఉపయోగదాయకంగా ఉండేటట్టు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా నేను కొట్లాడి తీసుకోవడానికి నాకు మీరందరూ శక్తిని ఇవ్వండి. నేను ఖచ్చితంగా తీసుకొస్తా, మీ ముందు నిలబడతా. ఎందుకంటే నేనేందో మీ అందరూ తెలుసు, నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న అభ్యర్థుల్లో మంచి మీకు మెరుగైన అభ్యర్థిగా ప్రజల ముందు ఎందుకు చెప్తాను, మీ గడప ముందు ఉండే వ్యక్తిగా మీ అందరూ ఆశీర్వదించండి, నన్ను దీవించండి. ఖచ్చితంగా మీ అందరూ కూడా మరొక మారు ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్లో మా మహబూబాద్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల పేరున ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చేతులు జోడించి మీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఈసారి టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించబోతోంది. వరుసగా 3వ ఎన్నికలు అంటే 2014, 2019, ఇప్పుడు 2024 ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతోంది. బీఆర్ఎస్ తరపున తనను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటులో ఈ నియోజకవర్గ సమస్యల మీద ఫైట్ చేయడానికి తనకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా గతంలో కొన్ని చేయలేక పనులను కూడా ఈ 5 సంవత్సరాలు చేసేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత ఈ నియోజకవర్గ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు.